అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. క్రిస్పీగా క్రంచీగా ఉండే చిప్స్ పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. నాకు పర్సనల్గా అన్ని రకాల చిప్స్ వెరైటీస్ ట్రై చేయాలని చాలా ఇష్టం. అందుకే ఇవాళ నేను మీకు కొంచెం డిఫరెంట్గా ఉండే టాపియోకా చిప్స్ చూపించబోతున్నాను. దీన్ని తెలుగులో కర్ర పెండలం అని అంటారు. ఇది మీకు మార్కెట్లో బాగా ఈజీగా దొరుకుతుంది. సో రండి ఇప్పుడు ఈ టాపియోకా చిప్స్ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను కర్ర పెండలం దుంపల్ని ఇక్కడ ఆల్రెడీ కడిగి ఉంచాను. దీని మీద మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్లతో శుభ్రంగా క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఈ దుంపలకి ఉన్న స్కిన్ తీసేయాలి. కర్ర పెండలంకి ఉండే స్కిన్ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఏదైనా షార్ప్గా ఉండే కత్తితో జాగ్రత్తగా కొయ్యాలి. ఆ తర్వాత వీటిని ఇలా పల్చటి చిప్స్ అయ్యేట్టు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ దుంపలు కూడా సాఫ్ట్గా కాకుండా కొంచెం హార్డ్గానే ఉంటాయి. సో జాగ్రత్తగా పట్టుకుంటే బాగుంటుంది. వీటన్నిటిని రెడీ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత కర్ర పెండలం స్లైసెస్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా బాండీలో వేసి వేయించాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వీటిని వేస్తే మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి. నూనెలో బబుల్స్ రాకుండా ఇలా సెటిల్ అయిందంటే చిప్స్ పూర్తిగా వేగాయి అని అర్థం. సో ఈ పాయింట్లో మీరు చిప్స్ని బయటికి తీసేయచ్చు. ఇందులో నేను కొద్దిగా ఉప్పు కారం వేసి సీజన్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇందులో కారం వద్దనుకుంటే ఉప్పు మాత్రం వేసి కలపచ్చు. ఇదంతా ఒక్కసారి టాస్ చేయాలి. అంతే, కార పెండలం చిప్స్ తయారైనట్టే. చూసారు కదా ఈ కర్ర పెండలం చిప్స్ ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. ఇది చేసిన వెంటనే మీరు కొంచెం చల్లారించి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టుకుంటే 2 రోజుల వరకు చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.